ఈ రోజున మన వెస్ట్ గోదావరి జిల్లా నుంచి కాపు కుల పెద్దలు, అలాగే కృష్ణా జిల్లా నుంచి కుల పెద్దలు, సాయిశ్వర్ గారు ఒకప్పుడు నెంబర్ టీవీ అడిగిన సాయిశ్వర్ గారు, మిగతా పెద్దలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వచ్చారు. నెక్స్ట్ నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా కొంచెం వాళ్ళ బాధిత కుటుంబానికి కొత్త ప్యాకేజ్ ఇవ్వటం, వాళ్ళ కేసులు గట్టిగా ముందుకు తీసుకెళ్తామని చెప్పడం అది హర్షణీయం. అది కొంచెం ఆలస్యంగా ప్రభుత్వం నుంచి స్పందన వచ్చినా వాళ్ళు ఈ విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు, ఆ కుటుంబాన్ని న్యాయం చేస్తున్నారు. చాలా సంతోషం. ఈ విషయాల మీదే కమ్యూనిటీ పెద్దలందరూ కూడా కలిసి ఒకసారి విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా జరుగుతాం అనుకుంటున్నాం. అంటే ఎంక్వైరీ వాళ్ళని కేసు ఎంక్వైరీ విషయంలో ఏదన్నా ప్రభుత్వానికి ఏదైనా అడగటమా, లేకపోతే వాళ్ళ కుటుంబానికి ఇచ్చిన ప్యాకేజీలో ఇప్పుడు ఎక్కడున్న అతనికి పూర్తిగా వెన్నెముక డ్యామేజ్ అయిపోయి నడుము లేచే పరిస్థితి కాదు, లైఫ్ లో ఇక అతను మళ్ళీ లెగవలేదు డాక్టర్ చెప్పడం. మరి అతనికి జరుగుబాటుకి ఉన్న ప్యాకేజ్ సరిపోదేమో, మరి దానికి సంబంధించి ఇలాంటి విషయాల మీద కమ్యూనిటీ పెద్దలందరూ కూడా సమావేశమై ప్రభుత్వానికి ఏదన్నా ఇట్లా కాదు వాళ్ళకి ఈ విధంగా న్యాయం చేయండి ప్రభుత్వాలు అడిగే విధంగా ఒక విజయవాడలో గెట్ టుగెదర్ ఒకటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఒకటి ప్లాన్ చేస్తాం. ఈ రోజు కృష్ణా జిల్లా నుంచి, వెస్ట్ గోదావరి జిల్లా నుంచి పెద్దలందరూ కూడా వారిని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు. ఈ మధ్యకాలంలో చాలా మంది ఇది కులపరంగా లాగుతున్నారు అని చెప్పని అంటున్నారు. దయచేసి ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత మేము వచ్చాం. ప్రభుత్వానికి చెప్తున్నది, తెలుగుదేశం పార్టీ చెప్తున్నది, దీని మీద దీన్ని తప్పు సంకేతాలుగా తీసుకెళ్లాలని అనుకున్న వాళ్ళు చెప్తున్న విషయం మళ్ళీ చెప్తున్నాం. ఈ సంఘటన జరిగిన 10 రోజుల తర్వాత కాపు సంఘాల తరపున మేము ఇన్వాల్వ్ అయ్యాం. ఇదే హాస్పిటల్కి వచ్చి వాళ్ళు పరామర్శించి అప్పుడు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాం తప్ప ఇన్సిడెంట్ జరిగిన 2వ రోజు వెళ్ళి ధర్నాలు చేసి ఇంకేదో గలాటా చేస్తే రాజకీయం చేశారు, కులపరంగా లాగారు అనొచ్చు. 10 రోజుల దాకా చీమ చిటుకుమంటే రాష్ట్ర వ్యాప్తంగా బ్రేకింగ్ న్యూస్లో వస్తాయి ఛానల్స్ లో. అలాంటి 20 పైన శాటిలైట్ ఛానల్స్ లో ఎక్కడ ఈ న్యూస్ కనపడలా 10 రోజుల్లో. ప్రింట్ మీడియాలో ఎక్కడ ఈ విషయం కనపడలా. నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్న ప్రజలకు తెలియదు ఈ సంఘటన జరిగినట్టు, కందుకూరు చుట్టుపక్కల ఊళ్ళలో తెలియదు ఈ సంఘటన జరిగినట్టు. ఎవరు తొక్కి పెట్టారు ఈ విషయాన్ని? మేము వచ్చి ఇక్కడ 10 రోజుల తర్వాత మేము వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత 12 రోజులకు 15 రోజులకు లోకల్ ఎమ్మెల్యే, పక్క ఊర్లో ఉండే లోకల్ ఎమ్మెల్యే అప్పుడు 3 శుభకార్యాల్లో పాల్గొన్నాడు 10 రోజుల్లో. ఆయన 12 రోజులు 14 రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఎమ్మెల్యే. అంటే ఏ శక్తి ఆపింది ఎమ్మెల్యేని? మళ్ళీ దీనికి రంగులు కులం వంటగట్టకూడదు అంటారు. కులం వంటగట్టట్లా, మా కులపోడికి అన్యాయం జరిగితే ఎవరు పట్టించుకోకపోతే గతి లేక మీరు రోడ్డు ఎక్కాం. మళ్ళీ దానికి కులాలు ఆపాదించారని చెప్పని అంటారు. ఇప్పుడు ఒక అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ కోమాలోకి వెంటిలేటర్ మీద కోమాలో ఉన్న వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చి 1 వారం రోజులు అయింది కోమాలో నుంచి. ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాంగ్మూలం తీసుకున్నారు మన దగ్గర. చలో కందుకూరు నా ఊరికి పోతే 12 రోజుల తర్వాత కూడా సంఘటన స్థలంలో చచ్చిపోయిన అతను దెబ్బలు తగిన చెప్పులను అక్కడే పడిపోయి ఉన్నాయి, బండి స్పేర్ పార్ట్స్ అని అక్కడే పడిపోయి ఉన్నాయి. అంటే ఇంతవరకు పోలీసులు కలెక్ట్ చేసి లాభం పెట్టుకోవాలి ఎవిడెన్స్ కింద. దాన్ని ఏమంటారు? కేసు సజావుగా సాగటం అంటారా దాన్ని? ఈ హాస్పిటల్లో 10 లక్షలు 15 లక్షల పైన బిల్లులు అయినాయి. ఎవరన్నా వాళ్ళ పార్టీ తరపున కానీ ఆ చచ్చిపోయిన కార్యకర్తలు టీడీపీ వాళ్ళే, వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళ ఎమ్మెల్యే గారి తరపున ఎవరైనా వచ్చి డాక్టర్ గారితో మాట్లాడారా? అయ్యా డాక్టర్ గారు వాళ్ళ సంగతి మీరు చూసుకుంటాము, జాగ్రత్త వైద్యం చేయండి, ప్రభుత్వం నుంచి సీఎం రిలీఫ్ డబ్బులు ఇస్తామని చెప్పి ఏమైనా ముందుగా ఎవరు వచ్చి చెప్పారా? ఎవరు పట్టించుకోకపోతే మేము ముందుకు వచ్చారు తప్ప దీన్ని రాజకీయం చేద్దామనో కులపరంగా లాగుదామనో రాలా. దయచేసి తప్పుతో పట్టించదు. ఇప్పటికీ చెప్తుంది ఒకటే, దీన్ని ఇప్పటికీ మీరు రాజకీయం చేయాలని కోరుకోవట్లేదు. మేము ఎవరం కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మాట్లాడేందుకు మేము అందరం అభినందిస్తున్నాం. అది ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగిన 18-20 రోజుల తర్వాత హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ ఊరికి వెళ్ళింది. హోమ్ మినిస్టర్ గారు ఇంటికి వెళ్ళి ఇంకా ఎంతసేపటికి ఇది డబ్బు లావాదేవీలు కులాన్ని లాగారనే కాన్సెప్ట్ లోనే మాట్లాడుతుంది తప్ప మీరు పట్టించుకుంటే మీరు ముందుగానే పట్టించుకుంటే ఈ గొడవ ఎందుకు వస్తుంది? మీ యంత్రాంగం ముందుగా పట్టించుకుంటే మీ ఎవరు ఇన్వాల్వ్ అవసరమే లేదు. ఈ రోజు కూడా ఇక్కడ మా కాపు సంఘాల వాళ్ళ దగ్గరికి వస్తుంది రాజకీయం చేయడం కాదు, వచ్చిన ప్రతి వాళ్ళకు 20,000 40,000 50,000 లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చేస్తున్నాం ఆ కుటుంబానికి. వచ్చిన వాళ్ళ ఊరికి రాజకీయం చేయడానికి రావట్లేదు, వాళ్ళకి డబ్బు ఇచ్చేస్తున్నాం. వచ్చి అయ్యా మీరు పేదోళ్ళు ఈ డబ్బులు వాడుకోవడానికి ఇచ్చేస్తున్నాం. ఇప్పటికి కూడా మీరు రాజకీయం చేయాలని కోరుకుంటున్నా. దయచేసి కేసు నిజాయితీగా నడపండి, నిష్పక్షపాతంగా నడపండి, కేసుని దోషులు శిక్షించండి.
ఆ కుటుంబానికి న్యాయం చేయండి. ఆ నడువులు పడిపోయిన అతనికి మీరు ఇచ్చిన ప్యాకేజ్ సరిపోదు కదా, జీవితాంతం మనసు మీద ఉండాలా, ఎవరు పోషించాలి అతన్ని? అతను పడ్డనే కదా అందరికి కూడా, అతనే పడ్డను అందరికీ పడ్డను. కాబట్టి ఇలాంటి ప్యాకేజీ విషయాల్లో కూడా ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా మళ్ళీ పునరాలోచించి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మా